బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై తొలిసారి విమానం ల్యాండ్ అయింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఆ విమానంలో ప్రయాణించి భోగాపురం గెడ్డపై ల్యాండ్ అయ్యారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ చారిత్రాత్మక ప్రయాణంలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ రన్వే నిర్మాణం పూర్తయిన తర్వాత జరుగుతున్న తొలి ట్రయల్ రన్ కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. .8 కిలోమీటర్ల పొడవైన ఈ రన్వేపై భారీ విమానాలు సైతం ల్యాండ్ అవ్వొచ్చని నేటి ట్రయల్ రన్ నిరూపించింది. ఈ విజయంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడానికి మరో అడుగు దగ్గర పడింది. 1600 kilometers from there, which will be covered in 1 hour and 50 minutes once you get airborne. Important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. On behalf of entire good morning, ladies and gentlemen, this is the Captain Abhinav Agarwal from Flight. On behalf of my crew, I would like to welcome all of you on board Air India flight 3198 to Delhi to Bhogapuram. En route distance to Bhogapuram is roughly about 1600 kilometers from there, which will be covered in 1 hour and 50 minutes once you get airborne. Important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం అయితే ఇటు ల్యాండ్ అయింది. ఈ విమానంలో ప్రత్యేకంగా అటు అధికారులు అలాగే రామ్మోహన్ నాయుడు మంత్రి అప్పల్ నాయుడు కూడా అందులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ఎంపీ అప్పల్ నాయుడు. ఇది భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై అయితే ఆ విమానం తొలిసారి ల్యాండ్ అయింది. ఇక నుంచి అనేక విమానాలు కూడా అక్కడ నుంచి ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా విమానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అయితే విజయవంతంగా ల్యాండ్ అయిపోయింది. సో ఇప్పటి వరకు అటు ట్రయల్ రన్ అధికారులు అక్కడి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిసారిగా ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఒక విమానం చేరుకోవడంతో ఇటు అక్కడ ఉన్న విమానాలు సైతం ల్యాండ్ అవ్వచ్చు అంటూ కూడా ఇవాళ ఏదైతే ట్రయల్ రన్ వేశారో అది నిరూపించిందని చెప్పుకోవాలి. ఈ విజయంతో ఇటు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడంతో మరో ముందు అడుగు వేసినట్టే తెలుస్తోంది. ఇటు అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై అయితే తొలిసారి ఇవాళ విమానం ల్యాండ్ అయింది. సో దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. అయితే దీంట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు కూడా ఈ చారిత్రాత్మక ప్రయాణంలో పాల్గొన్నారు. ఇటు ఎయిర్పోర్ట్ రన్వే నిర్మాణం పూర్తయిన తర్వాత తొలిసారి అక్కడ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఆ ట్రయల్ రన్ లో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు కూడా అందులోనే పాల్గొన్నారు. ఇకపై నుంచి అక్కడ అనేక విమానాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై తొలిసారి విమానం అయితే ల్యాండ్ అయిపోయింది. అయితే ఈ విమానయాన శాఖ దీనికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఆ విమానంలో ప్రయాణించి ఆయన భోగాపురం గెడ్డపై అయితే ల్యాండ్ అయ్యారు. ఇక ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా విమానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోకి విజయవంతంగా ల్యాండ్ అయిపోయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు కూడా ప్రయాణంలో పాల్గొన్నారు. On behalf of my crew, I would like to welcome all of you on board Air India flight 3198 to Delhi to Bhogapuram.
దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్. ప్రసన్న అనుకున్న సమయానికి భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా భోగపురం విమానాశ్రయానికి రావడం జరిగింది. అయితే ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా లోకల్ విజయనగరం ఎంపీ కలిసి అప్పలనాయుడు కూడా ప్రయాణించి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే టెర్మినల్ దగ్గర మనకి ఈ విమానం అనేది ప్రస్తుతం ఆగింది. మొత్తం చూసుకొచ్చు సుమారు 3.8 కిలోమీటర్ రన్వే నిర్మించారు. అయితే రన్వే కావచ్చు, అదేవిధంగా మొత్తం ఎయిర్పోర్ట్ యొక్క కండిషన్స్ తెలుసుకోవడానికి ముందుగా ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ అనేది టెస్ట్ ఫ్లైట్ అనేది ప్రయోగించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విమానం ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా పూర్తయితే రేపు జూన్ జూలైలో అన్ని విమానయాన సంస్థతో మాట్లాడి కూడా ఇక్కడ నుంచి సర్వీసు స్టార్ట్ చేయడానికి అయితే ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. ప్రణాళికలో భాగంగానే ఈ రోజు ట్రయల్ రన్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం విమానం చాలా సేఫ్ గా ల్యాండ్ అయింది. మరి టేక్ ఆఫ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో ఇండియాలోనే లేనటువంటి ఇంకా మంచి అప్డేటెడ్ టెక్నాలజీతో అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నిర్మించడం జరిగింది. కాబట్టి ఎంత పెద్ద విమానాలైనా సరే బోయింగ్ కావచ్చు, అదేవిధంగా ఎయిర్ బస్ విమానాలు కూడా ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు. అంత గొప్ప రన్వేను కూడా నిర్మించారు. అదేవిధంగా అటు టెర్మినల్ కావచ్చు, ఏటీసీ అవి కూడా పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయి. సుమారు 80% పైగా ఇప్పటి వరకు అవి కూడా పనులు పూర్తి చేస్తున్నాయి. టెర్మినల్ భవనాన్ని ఇప్పుడు మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, జిఎంఆర్ అధికారులు, అదేవిధంగా ఏవియేషన్ అధికారులు వీరందరూ కూడా ఒకసారిగా పరిశీలిస్తారు. ఎందుకంటే టెర్మినల్ అనేది చాలా కీలకమైనదిగా చెప్పొచ్చు. రన్వే తర్వాత టెర్మినల్ చాలా కీలకమైంది. అదేవిధంగా ఏటీసీ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కంట్రోల్ చేసేది అక్కడి నుంచి. కాబట్టి అది కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్ తో దీన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, అంటే విజువల్స్ లో కూడా చూడొచ్చు, మనకి పెద్ద ఎత్తున పొగమంచు ఉన్నప్పటికీ కూడా ఎయిర్ ఇండియా విమానం చాలా సేఫ్ గా ల్యాండ్ అయింది. అంటే అంత గొప్పగా రన్వే అనేది ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద రన్వే ఏర్పాటు చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బందికర అంతరాయం ఉండదు. ఎందుకంటే సుమారు 300 విమానాలు కూడా స్టే చేయడానికి అనుకూలంగా ఇక్కడైతే మొత్తం సుమారు 2200 ఎకరాల్లో విమానాశ్రయం అయితే నిర్మించడం జరిగింది. మొదటి ఏడాదిలో సుమారు 60 లక్షల మంది ప్రయాణించేలా ప్రణాళిక రచించారు. అదే భవిష్యత్తులో సుమారు అంటే ఒకే సంవత్సరంలో సుమారు 2 కోట్ల మంది కూడా ప్రయాణించి వీలున్నట్లుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ పనులు కూడా చకచకా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మనకి ఎయిర్పోర్ట్ పనులు సుమారు 92% పైగా పూర్తయి, మిగతా 8% పనులు కూడా ఇంకొక 2-3 నెలల్లో పూర్తయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్. 50 minutes once you get airborne. Important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons.